#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మాజీ మనోహర్ 2203. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 1 year కంప్లీట్ అయింది. ఇప్పుడు హెయిర్ థిక్ ఫైబర్ యూజ్ చేయొచ్చా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత యూజువల్గా 9 to 12 months కల్లా మీకు రావాల్సిన రిజల్ట్ అంతా వచ్చేస్తుంది. కొంతమందికి డిలే అయితే అరౌండ్ 1.5 year దాకా పట్టొచ్చు. ఇప్పుడు మీకే గనక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగని చోటను, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత అక్కడక్కడ ఏమైనా పల్సగా ఏరియాస్ కనిపిస్తున్నట్లయితే హెయిర్ ఫైబర్ లేదా థిక్ హెయిర్ ఫైబర్ లేదా హెయిర్ థిక్నెస్ ఫైబర్ లేదా హెయిర్ బిల్డింగ్ ఫైబర్ లాంటివి వాడొచ్చు. ఈ హెయిర్ ఫైబర్ వాడడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి నష్టము ఉండదు. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, మార్నింగ్ మీరు హెయిర్ ఫైబర్ అప్లై చేశారు, ఈవినింగ్ అంతా చెమట వచ్చి ఉంటుంది, ఆ హెయిర్ ఫైబర్ అలాగే అతుక్కొని ఉంటుంది. ఆ చెమట డ్రై అయిపోయిన తర్వాత ఆ హెయిర్ ఫైబర్ అంటే స్కిన్కి అలాగే అతుక్కొని మిగిలిపోయే ఛాన్స్ ఉంది. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు హెడ్ వాష్ చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ కుదరకపోతే అట్లీస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ అన్న హెడ్ వాష్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరే కనుక మినాక్సిల్ అప్లై చేయబోతున్నారు అంటే డెఫినెట్గా హెడ్ వాష్ చేసి డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మినాక్సిల్ అప్లై చేయాలి. డైరెక్ట్గా దాని మీద కనుక మినాక్సిల్ అప్లై చేసినట్లయితే ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ మీకే కనుక ఇటువంటి హెయిర్ ఫైబర్ వాడినప్పుడు ఇచ్చింగ్ కానీ, దురద కానీ, మంట కానీ, లేకపోతే స్కాల్ప్ మీద ఏదైనా స్వెల్లింగ్ లాగా అనిపించింది అనుకోండి, ఇమీడియట్గా దాన్ని వాడడం స్టాప్ చేసి దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు వచ్చిన అలర్జిక్ రియాక్షన్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి.